ప్రియులరా, ఒకనాడు యేసుక్రీస్తు ప్రభు వారి రక్త తర్పణ జరిగిన దినాన అనేకమైన సంఘటనలు, సంభవాలు యెరూషలేము పరిసర ప్రాంతాలలో సంభవించాయన్న సత్యం చారిత్రక ఆధారాలు కలిగినటువంటి దైవ గ్రంథం ద్వారా మనం తెలుసుకోబోతున్నాం. ఈరోజు ప్రపంచమంతా కూడా శుభ శుక్రవారం పేరుతో ఆయన యొక్క మరణాన్ని మరొకసారి జ్ఞాపకం చేసుకుంటూ ఉంది. గుడ్ ఫ్రైడే. కుల, మత, ప్రాంత, వర్గ, జాతులకు తారతమ్యాలు లేకుండా వాటన్నిటికీ అతీతంగా యేసుక్రీస్తు ప్రభు వారి మరణాన్ని జ్ఞప్తికి తెచ్చుకుంటూ ప్రతి దేశంలో, ప్రతి ప్రాంతంలో ఆయన మరణాన్ని గురించి ఆలోచన చేస్తూ, ముఖ్యంగా సోషల్ మీడియాలో అయితే ప్రతి ఒక్కరూ ప్రభువారి మరణానికి సంబంధించినటువంటి పోస్టులు అప్లోడ్ చేస్తూ, వాటిని షేర్ చేస్తూ, కొంతమంది అన్యులు కూడా, అంటే క్రీస్తుని విశ్వసించని వారు కూడా ఆయన మన నిమిత్తం, ప్రపంచ ప్రజలందరి నిమిత్తం, వారందరి పాపముల కొరకు తన రక్తాన్ని చిందించాడని మాటను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ మనం గమనిస్తున్నాం. ప్రియులరా, యేసుక్రీస్తు ప్రభు వారి త్యాగం, యేసుక్రీస్తు ప్రభు వారి ఔన్నత్యం, ఆనాడు జరిగినటువంటి మరపురాని ఆ సంఘటన, మహా గొప్పదైన ఆ సంఘటన, అదంత సామాన్యమైంది కాదు, అంత చిన్నగా విశ్లేషించడానికి వీలైనది కూడా కాదు. దానికోసం మనం చాలా సమయాన్ని కేటాయించాలి. ఆ లోతైన భావాలు, ఆనాడు జరిగినటువంటి ఆ గొప్పవైన సంఘటనలు నిజంగా ఇవి మనకు అర్థమైతే ప్రభువును ప్రేమించకుండా, ఆయనను అంగీకరించకుండా, ఆయన కొరకు బ్రతకకుండా, ఆయన నామాన్ని మహిమపరచకుండా అస్సలు ఉండలేము. నిజం. అవి అర్థం కానివాడు వ్యర్థమైన బ్రతుకుతూ ఉంటాడేమో కానీ అర్థమైన వాడు మాత్రం ఆయన కొరకు మాత్రమే బ్రతుకుతాడు. ఆయన నామాన్ని మహిమపరచడానికి మాత్రమే జీవిస్తాడు. ఆనాటి చరిత్ర కలిగినటువంటి యూద జాతి ప్రజలకు, ఎంతో లోతైన, ఘోరమైన, భారమైన చరిత్ర కలిగిన ఆనాటి యూద జాతి ప్రజలకు దేవుడు నియమించినటువంటి కొన్ని పండుగలు వాడుకలో ఉన్నాయి. పండుగ వాడుకలోనికి వచ్చింది కానీ పండుగ వెనుకున్న పరమార్థం మాత్రం వాడుకలోనికి వాళ్ళకి రాలేదు. అలా వాళ్ళకి వాడుకలోనికి వచ్చినటువంటి ఒక పండుగ పస్కా. ఈ పస్కా పండుగకు సంబంధించి చాలా గొప్పదైన చరిత్ర ఉంది. 100 సంవత్సరాల చరిత్ర ఉంది. నిన్న నేటి పండుగ కాదు ప్రియులారా, అది కొన్ని 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి పండుగ, యూద జాతిలో ఆచరించేటువంటి పస్కా పండుగ. ఆ పస్కా పండుగలో భాగంగా పూర్వకాలం ఐగుప్తులో నుండి ప్రజలు విడుదల పొందినప్పుడు వారి యొక్క గృహాల మీదకి మరణదూత, అనగా సంహారక దూత రాకుండా, వారి తొలిచూలు సంతానం చనిపోకుండా ద్వారబంధపు కమ్మిలకు ఒక నిర్దోషమైన గొర్రెపిల్ల యొక్క పస్కా పశువును వధించి ఆ రక్తాన్ని ఆ ద్వారబంధాల కమ్మిలకు అంటించేవారు. అలా అంటించడం వలన, ఆ రక్తాన్ని పూయడం వలన సంహారక దూత, అంటే చంపడానికి ఇంటి వైపుకు వస్తున్నటువంటి ఆ మరణదూత ఏదైతే ఉందో, ఈ మరణదూత వాళ్ళ గృహాన్ని విడిచిపెట్టి దాటిపోయి వెళ్ళిపోయేది. దానికి సూచనగా, దానిని జ్ఞప్తికి తెస్తూ, ఇశ్రాయేలీలు విడుదల పొందిన తర్వాత, వారు పాలస్తీనాను స్వతంత్రించుకున్న తర్వాత, పాలు తేనెలు ప్రవహించే దేశంలో వారు ప్రవేశించిన తర్వాత ఏటేటా మానకుండా ఈ యొక్క పండుగను మీరు ఆచరించాలి. మానడానికి వీల్లేదు. ఏటేటా ఈ పండుగ మీకు గుర్తుకు రావాలి. జరిగిన వాస్తవాలు మీరు తెలుసుకోవాలి. మీ పూర్వపు స్థితి ఎలా ఉండేదో మీకు అర్థం కావాలి. ఇదంతా కూడా ఛాయారూపం. పస్కా పండుగ ఛాయారూపం అయితే నిజస్వరూపం క్రీస్తు బలియాగం. ఆ పస్కా రోజునే
ఏ పస్కా పండగనైతే ప్రజలు ఆచరిస్తున్నారో ఆ పస్కా దినాన్ని, ఆ పస్కాను పురస్కరించుకుని యేసుక్రీస్తు ప్రభు వారు కూడా 2000 సంవత్సరాల క్రిందట ఇజ్రాయెల్ ప్రాంతంలో ఉన్నటువంటి గొల్గొతా అనే పర్వతం మీద ఒక చెక్క సిలువకు బిగ్గగొట్టబడ్డారు. దానికి ముందు చరిత్ర మనం తెలుసుకోగలిగితే ప్రియులరా, ఆ పస్కా దినాన్ని ఏం జరిగిందో మీరు ఆలోచించగలిగితే, మొట్టమొదటిగా లూకా సువార్త 22వ అధ్యాయము పరిశీలనాత్మకంగా మీరు చూడాలి. చూడండి, లూకా సువార్త 22వ అధ్యాయము ప్రారంభం నుండి చూద్దాం. వైద్యుడైన లూకా గారు రాసినటువంటి సువార్త 22వ అధ్యాయము ప్రారంభం నుండి చూద్దాం. పస్కా అనబడిన పులియని రొట్టెల పండుగ సమీపించెను. పస్కా అనబడిన పులియని రొట్టెల పండుగ సమీపించెను. దగ్గరకు వచ్చింది, పండగ దగ్గరకు వచ్చింది. ఇది యూదులకు సంబంధించినటువంటి పండగ. ప్రధాన యాజకులు, శాస్త్రులు ప్రజలకు భయపడిరి గనుక ఆయన ఎలాగూ చంపింతుమని ఒక ఉపాయం కోసం వెతుకుతూ ఉన్న కాలం అది. యేసుక్రీస్తు ప్రభు వారి మర్డర్ ప్లాన్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు యేసు ప్రభు వారిని మర్డర్ చేయాలి. ఆయన మర్డర్ ప్లాన్స్ జరుగుతున్నాయి అక్కడ. సో ప్రజలకు భయపడుతున్నారు. ఆయనకి ఫాలోయింగ్ ఎక్కువ ఉంది, ప్రజలతో ఎక్కువ సంబంధాలు కలిగి ఉన్నటువంటి వాడుగా ప్రభు మనకి ఆనాటి యూదులకి కనబడుతున్నారు. సో ఆయన చంపటం అనేది అంత సామాన్యమైన సంగతి కూడా కాదు. ప్రజలు ఏమైనా తిరగబడతారంటారా? స్వస్థతలు చేశాడు, అద్భుతాలు చేశాడు, మహత్కార్యాలు చేశాడు. సడన్గా ఈయన్ని మర్డర్ చేసేస్తే, ఈయన్ని చంపేస్తే ప్రజలు ఏమైనా తిరుగుబడతారేమో, ప్రజలు ఏమైనా వ్యతిరేకిస్తారేమో, ప్రజల్లో నుంచి ఏమైనా వ్యతిరేకత వస్తుందేమో అనే భయం కూడా ఆనాటి యూద జాతిలో, అంటే ఆ శాస్త్రుల్లో, పరిసయ్యుల్లో బలంగా ఉంది. ఆ భయంతో ఆలోచనలో ఉన్నారు. పస్కా దగ్గరకు వచ్చేసింది. అప్పుడు మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే 3వ వచనంలో, అంతటా 12 మంది శిష్యుల సంఖ్యలో చేరిన ఇస్కరియోతు అనబడిన యూదాలో సాతాను ప్రవేశించెను. ఈ ఇస్కరియోతు అనబడిన యూదాలో సాతాను ప్రవేశించెను అంటే వాడు పూర్తిగా సాతానుగా మారిపోయాడు. సాతాను ప్రవేశించెను కనుక వాడు వెళ్ళి ఆయనను వారికి ఎలాగూ అప్పగింపవచ్చునో దానిని గూర్చి ప్రధాన యాజకులతోనూ అధిపతులతోనూ మాట్లాడెను. చూసారు, అంతకాలం ఆయనతోనే తిరిగి, ఆయన పెట్టిన తిండి తిని, ఆయన దగ్గర డబ్బు దోచుకుని, ఆయన వలన పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నటువంటి ఈ ఇస్కరియోతు యూదా అనే దుర్మార్గుడు, ఆయన మోచేతి కింద నీళ్లు తాగినటువంటి ఈ నీచుడు ఎవరితో సంప్రదింపులు జరుపుతున్నాడట? ప్రధాన యాజకులతో. అంటే యేసుక్రీస్తు వ్యతిరేకులతో సంప్రదింపులు మొదలుపెట్టాడు. ఆయన్ని ఎలా నాశనం చేయాలి, ఆయన్ని ఎలా బ్యాడ్ చేయాలి, ఆయన్ని ఎలా చెడ్డ చేయాలి, ఆయన్ని ఎలా చంపాలి, వీటి కోసం సంప్రదింపులు ఈ నీచుడు ఇస్కరియోతు యూదా అనేవాడు ఆయన కింద బతికి, ఆయన కూడా కుక్కలా తిరిగి, ఆయన తిండి తిని, ఆయన డబ్బు సంచిలో ఉన్న డబ్బు దోచుకొని చివరికి ఆయన్నే ఏదో విధంగా హతమార్చాలన్న పథక రచన చేశాడు పస్కా సమీపంగా ఉన్న కాలంలో. అప్పుడు వాడు వెళ్ళి ఆయనను వారికి ఎలాగో అప్పగింపవచ్చునో దానిని గూర్చి, ఏ విధంగా మీరు అతన్ని అరెస్ట్ చేయొచ్చో నేను మీకు ఆ సీక్రెట్స్ అన్నీ చెప్తాను, ఆయన మీకు ఎలా దొరుకుతాడో, ఎక్కడ దొరుకుతాడో నేను అవన్నీ చెప్తాను. చూసారా సాతాను యొక్క నైజం. ఈ సాతాను వాడిలో ప్రవేశించింది కనుక వాడు వెళ్ళి వాళ్ళతో బేరం కుదుర్చుకున్నాడు. అందుకు వారు సంతోషించి వాడికి ద్రవ్యమియ్య సమ్మతించిరి. వాడందుకు ఒప్పుకొని జనసమూహము లేనప్పుడు ఆయనను వారికి అప్పగించుటకు తగిన సమయాన్ని వెతుకుతున్నాడు. ఎప్పుడు దొరుకుతాడా, ఎప్పుడు అప్పగిద్దామా అని తగిన సమయం కోసం వాడు వెతుకు. ఇదంతా ఒక్క రోజులో జరిగిపోయింది కాదు, చాలా రోజులుగా ఈ ప్రాసెస్ నడుస్తూ ఉంది. ఆయన్ని మర్డర్ చేయాలన్న ఆలోచన శాస్త్రుల్లో, ప్రధాన యాజకుల్లో కనబడుతుంది. పస్కా పండుగ సమీపిస్తుంది. ఇస్కరియోతు యూదాలోనికి సాతాను ప్రవేశించాడు. అక్కడి నుంచి ఈ ప్రాసెస్ అంతా నడుస్తుంది. ఏదో విధంగా ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారిని మర్డర్ చేయాలి, ఈ సమాజంలో నుంచి ఆయన బయటికి పంపించేయాలి. ఇక్కడ ఆయన బ్రతికే హక్కును కోల్పోవాలి. అందరిలాగా అందరితో పాటు కలిసి ఆయన జీవించకూడదు. ఎలా అయినా సరే ఇక్కడ నుంచి ఆయన్ని పంపించేయాలి, మాయం చేసేయాలి. మన మధ్యలో ఆయన బ్రతికుండడం మనకి మేలు కాదు, ఆయన ఉండకూడదు ఇక్కడ అన్న భావనలో
యూద జాతిలో ఉన్నటువంటి ప్రధాన యాజకులు, శాస్త్రులు, డబ్బుకు లొంగిపోయి డబ్బుకు అమ్ముడుపోయిన వారు, ఆయనను వ్యతిరేకించేవారు, ఆయన వలన నష్టమైన వారు, ఆయన బోధల వలన నష్టపోయిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళు చాలామంది కుట్ర పన్ని ఆయన్ను అప్పగించే క్రమంలో బిజీగా ఉన్న కాలంలో యేసుక్రీస్తు ప్రభువు వారు శిష్యులను పిలిచారు. 7వ వచనం చూడండి. పస్కా పశువును వధింపవలసిన పులియని రొట్టెల దినము రాగా. పస్కా పశువును వధింపవలసిన పులియని రొట్టెల దినము రాగా యేసు పేతురును యోహానును చూసి, మీరు వెళ్ళండి, మనము భుజించుటకై పస్కాను మన కొరకు సిద్ధపరచుడని వారిని పంపాను. వారు మేము ఎక్కడ సిద్ధపరకూర్చున్నామని ఆయన అడుగగా, ఆయన ఇదిగో మీరు పట్టణంలో ప్రవేశించినప్పుడు మీకు ఒక నీళ్ల కుండ కనబడుతుంది, అప్పుడు ఆ ఇంటిలోనికి మీరు వెళ్ళండి, అక్కడ బోధకుడు ఈ ఇంటిలో పస్కాను భుజించడానికి పర్మిషన్ అడుగుతున్నాడు కాబట్టి, అది సిద్ధపరిచి ఇవ్వమని కోరుతున్నాడు కాబట్టి అతనితో మీరు చెప్పండి, నిన్ను అడుగు. ఇంటి యజమానునితో చెప్పమన్నప్పుడు అతడు ఓకే అన్నాడు. వీళ్ళందరూ వెళ్ళారు, అక్కడ పస్కాను భుజించేశారు. అది యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క చిట్ట చివరి భోజనం. ఎవరితో? శిష్యులతో. ఆ రాత్రి ఇక వాళ్ళలో ఉన్న సందేహాలు నివృత్తి చేసి, వాళ్ళను సిద్ధపరిచి, వాళ్ళకు చెప్పవలసిన సమాచారాన్ని చెప్పి, తనను అప్పగించబోయే క్రూరుడు ఆయనతో పాటు భోజనం చేస్తున్నప్పటికీ వాడికి కూడా అర్థమయ్యే విధంగా చెప్పి, వాడిని కూడా భరించి క్షమించి వదిలేసి చిరునవ్వుతో యేసుక్రీస్తు ప్రభు వారు కిద్రోను వాగు దాటుతున్నారు. గమనించాలి జాగ్రత్తగా. ఇక నుంచి ఒక అద్భుతమైన ఘట్టం ప్రారంభమైంది ప్రియులరా. పస్కా పశువు వధింపబడిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారు కిద్రోను వాగు దాటి ఆవలికి వెళ్ళాలి. ఇప్పుడు కిద్రోను వాగు దాటి ఆవలికి ఎందుకు వెళ్ళాలంటే, ఆ కిద్రోను వాగు ఆవలే ఒలీవల కొండ అనేది ఉంది. ఈ ఒలీవల కొండకు యేసుక్రీస్తు ప్రభు వారు వెళ్ళాలి. అసలు ఒలీవల కొండతో యేసుక్రీస్తు ప్రభు వారికి ఉన్న అనుబంధం ఏదైతే ఉందో అది సామాన్యమైంది కాదు, చాలా గొప్పదైన అనుబంధం. ప్రభువారు ఎక్కువగా ఒలీవల కొండ మీద ప్రార్థనలో గడిపేవారు. ఇప్పుడు ఆ కొండ నిండా బిల్డింగ్లు వచ్చేసాయి, కానీ కొండ అలాగే ఉంది. కొండ నిండా బిల్డింగ్స్, చాలామంది ప్రజలు ఇల్లు కట్టేసుకున్నారు, పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టేశారు. అక్కడ ఒక చర్చ్ కూడా నిర్మించారు. పూర్వకాలంలో 2000 సంవత్సరాల క్రిందట అది ఆ కొండ నిర్మానుష్యంగానే ఉండేది, అక్కడ అన్ని బిల్డింగ్స్ ఉండేవి కావు. ఇప్పుడు అదంతా ఒక సిటీగా మారిపోయింది. ఒలీవల కొండ అంటే కూడా యెరూషలేం సిటీలో ఒక భాగం అయిపోయింది ఇప్పుడు. కానీ పూర్వకాలం యేసుక్రీస్తు ప్రభు వారి కాలంలో అలా ఉండేది కాదు ప్రియులారా. కిద్రోను వాగు పైన ఉన్నదే యెరూషలేం సిటీ. చుట్టూ ఉన్న ప్రాంతాల్లో పెద్దగా ఇళ్ళు ఉండేవి కావు. అక్కడక్కడ ఆయా దూర ప్రాంతాల్లో కొందరు ఎవరైనా నివాసాలు ఏర్పరచుకుని ఉండేవారేమో, కానీ ఎక్కువగా నిర్మానుష్యంగా ఉన్నటువంటి ఆ ప్రాంతాలలో ఒలీవ కొండను ఎంచుకున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఒలీవ కొండ మీద ఎక్కువగా రాత్రిపూట ప్రార్థనల్లో గడిపేవారు. దానికి సంబంధించి బైబిల్లో మనం ఒక వచనాన్ని చూడగలిగితే, అదే లూకాసు వార్త 21వ అధ్యాయంలో 37వ వచనం చూడండి. అదే లూకాసు వార్త 21వ అధ్యాయము, మీరు చదువుకున్న 22వ వచనానికి పైనే ఉంది. 22 అధ్యాయానికి పైన ఉన్న చివరి వచనాలు, అందులో 37వ వచనం. లూకాసు వార్త 21వ అధ్యాయము 37, 38 వచనాలు మీరు జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే అక్కడ ఒక విషయాన్ని దేవుడు రాయించారు. ఆయన ప్రతిదినము పగటియందు దేవాలయములో బోధిస్తూ, ప్రతిదినము పగటియందు ఎదురుగా ఉన్న దేవాలయం, యెరూషలేముకు ఎదురుగా ఒలీవల కొండ ఉంటుంది. ఒలీవ కొండ మీద నుండి చూస్తుంటే ఎదురుగా యెరూషలేం దేవాలయం కనబడుతూ ఉంటుంది. మధ్యలో కిద్రోను వాగు ప్రవహిస్తూ ఉంటుంది. వాగు దాటి యెరూషలేములో ప్రవేశించాలి. ఏమండి, ఆయన ప్రతిదినము పగటియందు దేవాలయములో బోధించుచు రాత్రివేళ ఒలీవల కొండకు వెళ్ళుచు కాలము గడుపుచుండెను. రాత్రివేళ ఎక్కడికి వెళ్తున్నాడు ఆయన? ఒలీవల కొండకు వెళుతూ కాలం గడుపుతున్నాడు ఆయన. ఆ విషయాన్ని మీరు జాగ్రత్తగా గమనించగలిగితే, రాత్రివేళ ఒలీవ కొండకు వెళ్ళి ఏం చేస్తున్నాడు ఆయన? ప్రార్థన చేస్తున్నాడు, ప్రార్థనలో గడుపుతున్నాడు. ఇలా ఆయన దినచర్యలో, ఆ యెరూషలేము ప్రాంతంలో ఆయన ఉన్నంతకాలం కూడా ఆయన దినచర్యలో ఇది ఒక భాగంగా మారిపోయింది ప్రియులారా. ఆ ప్రాంతంలో ఆయన ఉన్నంతకాలం యెరూషలేం దేవాలయంలో వాక్యాన్ని బోధించటం, రాత్రిపూట వాగుదాటి ఒలీవల కొండకు వెళ్ళటం. ఎప్పుడైతే ఈ పస్కాను వాళ్ళు ఆచరించారో ఆ రాత్రి కూడా, యెరూషలేములో పస్కాను ఆచరించిన ఆ రాత్రి కూడా యేసుక్రీస్తు ప్రభువారు తన వాడుక చొప్పున ఒలీవ కొండకు బయలుదేరారు. ఒలీవల కొండకు బయలుదేరారు ప్రార్థన చేయటానికి. అప్పుడు ఆయన కిద్రోను వాగు దాటవలసి వచ్చింది. ఆ సమయంలో మీరు గమనించాల్సిన ఒక అద్భుతమైన సత్యం ఏంటంటే ప్రియులరా, ఈ సందర్భాన్ని
మిగిలిన ముగ్గురు సువార్థికుల కంటే, అంటే మత్తయి గారి కంటే, మార్కు గారి కంటే, లూకా గారి కంటే కూడా చాలా లోతైన భావాలతో పరిశుద్ధాత్మ ప్రేరణతో లిఖించిన వాడు యేసుక్రీస్తు ప్రభువారు అత్యంత ప్రాణప్రదంగా ప్రేమించినటువంటి శిష్యుడైన అపోస్తలుడైన యోహాను గారు. ఆయన చాలా అద్భుతంగా లిఖించాడు దాన్ని. ఆ సందర్భాలను కూడా మనం దైవ గ్రంథంలో నుండి పరిశీలన చేయగలిగితే యోహాను సువార్త 18వ అధ్యాయము ప్రారంభం నుండి మనం ఆ సంగతులను చూడొచ్చు. యేసు ఈ మాటలు చెప్పి తన శిష్యులతో కూడా కెద్రోను వాగు దాటిపోయెను. చూడండి జాగ్రత్తగా. యేసు ఈ మాటలు చెప్పి తన శిష్యులతో కూడా ఏం దాటిపోయాడట? కెద్రోను వాగు దాటిపోయాను. కెద్రోను వాగు దాటితేనే గెత్సెమనే తోట, ఆ పక్కనే ఒలీవల కొండ. ఒలీవల కొండ దిగువ భాగాన ఉన్నదే గెత్సెమనే తోట. ఈ గెత్సెమనే తోట కింద భాగంలో ఉన్నదే కెద్రోను వాగు. ఆ పైన పట్టణం, ఆ పైన కొండ మీద కనబడుతున్న పట్టణమే యెరూషలేము. ఇదంతా కూడా మీరు యెరూషలేం ప్రాంతాన్ని ఎప్పుడైనా సందర్శిస్తే కనుక మీరు చూడొచ్చు. చాలా అద్భుతంగా ఇప్పటికీ ఆ ప్రాంతాలు అలాగే నిలిచి ఉన్నాయి. మన కళ్ళకు కట్టినట్టుగా ఈ వాస్తవాలన్నీ అక్కడ కనబడతాయి. నేను ఆ ప్రాంతాలని సందర్శించినప్పుడు చాలా ఆశ్చర్యచకితున్నయ్యాను. ఎందుకంటే బైబిల్ ఎంత గొప్పది. ఒక్క సున్నైనా పొల్లైనా తప్పకుండా ఖచ్చితంగా అలానే వ్రాయబడినటువంటి అద్భుతమైన దివ్య గ్రంథం ది బైబిల్. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు కెద్రోను వాగు దాటుతున్నారు. అసలు సువార్థికుడు ఈ సందర్భాన్ని ఎందుకంత ఖచ్చితంగా మెన్షన్ చేశాడు? ఆయన చాలాసార్లు కెద్రోను వాగు దాటాడు కదా. కెద్రోను వాగు చాలాసార్లు దాటాడు. పర్టికులర్గా ఆ రోజు మాత్రం ఆయన కెద్రోను వాగు దాటిపోయాను అనే సందర్భాన్ని యోహాను గారు నొక్కి రాయడానికి గల ప్రధానమైన కారణం ఏంటి? పరిశుద్ధాత్మ ప్రేరణతో. అంటే ఆ రోజు యెరూషలేములో ఒక పండగ జరుగుతుంది ప్రియులారా. ఆ పండక్కిని కిద్రోను వాక్కి సంబంధం ఏంటి? అసలు పండగ జరుగుతుంది, ఓకే. ఆ పండగ జరగడానికి కిద్రోను వాక్కి సంబంధం ఏంటి? దీన్ని ఎందుకు ప్రత్యేకంగా మెన్షన్ చేస్తున్నాడు అనే విషయాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే, యెరూషలేములో ఆ కాలంలో సుమారుగా పస్కా పండుగ వచ్చింది అంటే 2 లక్షల నుంచి 3 లక్షల గొర్రెలు వధింపబడేవి. అర్థమవుతుందా? 2 లక్షల నుంచి సుమారుగా 3 లక్షల పైచిలుకు గొర్రెలు వధింపబడేవి. యూదులందరూ కుటుంబాల వారీగా అక్కడికి వచ్చి తమ కుటుంబాలందరి తరపున ఒక గొర్రె పిల్ల మీద, నిర్దోషమైన గొర్రె పిల్ల మీద చేతులుంచి యెరూషలేము దేవాలయపు ప్రాంగణంలో ఆ గొర్రెలను వధించేవారు. ఇది పస్కా పండుగ. పస్కా పశువు వధింపబడేది. కుటుంబానికి లెక్క చొప్పున కుటుంబాలన్నీ లెక్కలు కట్టుకుని ఆ పశువుల్ని వధించుకుని వారు దాన్ని తినేవారు. పస్కా పండుగ వాళ్ళు ఆచరించేవారు. ఈ విధమైన ఆచరణ వాళ్ళలో ఉండేది కనుక, యూద జాతిలో ఉండేది కనుక వాళ్ళందరూ కూడా యెరూషలేం దేవాలయానికి రావడం, ఈ సంవత్సర కాలంగా వాళ్ళు సిద్ధపరుచుకున్నటువంటి ఆ గొర్రె పిల్లను అక్కడ వధించడం, అసలు రక్తం ఏరులై ప్రవహించేది. ఆ కొండ ఎత్తైన ప్రాంతంలో దేవాలయం ఉందేమో, అక్కడ నుంచి కడగబడినటువంటి ఆ రక్తం, ఆ ఎక్కడైతే బలిపీఠాల దగ్గరలో ఎక్కడైతే వాళ్ళు ఏర్పరచుకున్న ప్రాంగణంలో వీళ్ళు ఆ గొర్రెల్ని వధిస్తున్నారో, ఆ గొర్రెల్ని వధించినటువంటి రక్తం ఏదైతే ఉందో ఆ రక్తం కొండ మీదుగా ప్రవహించి కిద్రోను వాగులో కలిసేది. అంటే ప్రతి ఏటా పస్కా పండుగ సమయానికి కిద్రోను వాగు ఎరుపు రంగు పులుముకునేది. ఆ నీళ్లు ఎరుపు రంగు పులుముకునేవి. ఆ ఎరుపు రంగుతో ఒక రక్త వర్ణం చూస్తున్నటువంటి ప్రజలందరికీ కనబడేది. ఆ రక్తపు వర్ణంతో కిద్రోను వాగు ప్రవహించేది. లక్షల కొలది గొర్రెల రక్తం యెరూషలేము నుండి ప్రవహించి కిద్రోను వాగులో కలవడం, కిద్రోను వాగు ఒక ఎర్రటి వాగుగా మారి ఆ పరిసర ప్రాంత ప్రజలకు ఒక వింతైన నదిగా, ఒక వింతైన వాగుగా కనబడటం అనేది జరిగేది. సో ఆ రోజు కూడా యేసుక్రీస్తు ప్రభు వారు దాటుతున్న వాగులో అనేక లక్షల గొర్రెల రక్తం ప్రవహించి ఆ వాగంతా ఎర్రగా మారిపోయినటువంటి పరిస్థితి. ఆ ఎర్రటి కిద్రోను వాగు యేసువారు దాటుతున్నారు. దాని అర్థం ఏంటో తెలుసా? ఇప్పుడు ఆయనకు అర్థమవుతున్నది మనకు అర్థమవటానికి పరిశుద్ధాత్ముడు వ్రాయించిన సందర్భాలను జాగ్రత్తగా పరిశీలన చేస్తే ప్రియులరా, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వారు యెరూషలేము కొండ మీద నుండి, యెరూషలేములో నుండి ఆ దేవాలయపు ప్రాంగణంలో నుండి క్రిందికి దిగుతూ కిద్రోను వాగు దాటి మరలా ఒలీవల కొండపైకి ఎక్కడానికి ప్రయత్నపడుతున్నారు, అప్పుడు ఆయన మనసులో స్ఫురించేటువంటి మాటలు, ఎలా అయితే ఈ గొర్రెల రక్తం ఈ వాగులో ప్రవహిస్తుందో ఈ గొర్రెలన్నీ నాకు ఛాయారూపమే కదా,
నేను రావడానికే కదా ఈ గొర్రెలన్నీ వధింపబడుతున్నాయి. తరతరాలుగా ఈ పస్కా పండుగ జరుగుతుందంటే అది నా కోసమే కదా. అసలు సిసలైన పస్కా పశువును నేనే కదా. ఇన్నాళ్ళు ఇక్కడ వధింపబడిన ఈ గొర్రెల రక్తమంతా ఈ కిద్రోను వాగులో కలిసింది. ఈ దినాన, ఈ రాత్రి నేను అప్పగింపబడబోతున్నాను. ఈ రాత్రి నన్ను అరెస్ట్ చేయబోతున్నారు. రేపు నేను చంపబడబోతున్నాను. నా రక్తం ఇదే యెరూషలేములో గొల్గొతా కొండ మీద నుండి ఇదే విధంగా కిద్రోను వాగులో గొర్రెల రక్తం ఎలాగైతే కలిసిపోయి ప్రవహిస్తుందో అలాగే గొల్గొతా కొండ మీద నా రక్తం ప్రవహించబోతుంది అని వాగు దాటుతూ యేసు ప్రభు వారి ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయో ఒక్కసారి ఆలోచించండి ప్రియులారా. ఆ రక్త ప్రవాహానికి అడ్డుకట్టలు వేయడానికే ప్రభు ఈ లోకానికి వచ్చారు. ఇక ఆ రక్త ప్రవాహం ఆగిపోవాలి. ఈయన రక్త ప్రవాహం ప్రారంభం కావాలి. ఆ పస్కా పశువుకు మారుగా వధింపబడవలసిన అసలైన పస్కా పశువు ఈయనే. అందుకే యోహాను గారు నొక్కి రాస్తున్నారు, మా అందరితో కూడా ఆయన కిద్రోను వాగు దాటారు. ఆ కిద్రోను వాగు దాటుతున్నప్పుడు ఆ రక్తవర్ణమైన ఆ వాగు దృశ్యాన్ని మేమంతా చూసాం. ఇక యేసుక్రీస్తు ప్రభు వారి రక్తం ప్రవహించబోతుంది అనే సందర్భాన్ని మేము గుర్తు చేసుకునేటువంటి సమయం అది ఆ దినాన జరిగింది అన్నది పరిశుద్ధాత్ముడు మనకి తెలియచేయటానికే కిద్రోను వాగు యేసుక్రీస్తు ప్రభు వారు దాటి వెళుతున్నారు. పస్కా పండుగ అనంతరం ఇది జరుగుతుంది అనే సత్యాన్ని పరిశుద్ధాత్ముడు అక్కడ నోట్ చేయించాడు ప్రియులరా. మీరు జాగ్రత్తగా సందర్భాన్ని గమనించగలిగితే నెక్స్ట్ ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారు ఒలీవ కొండ దగ్గర ఉన్నటువంటి గెత్సెమనే తోటలోనికి, ఒలీవల కొండ దిగువ భాగాన ఉన్నటువంటి గెత్సెమనే తోటలోనికి వెళుతున్నారు ఆయన ఈ వాగు దాటి. అప్పటికే ఆయన ఆలోచనలన్నీ, నేను మరణించబోతున్నాను, ఈ సమస్త మానవాళి కోసం నేను చనిపోబోతున్నాను, వీళ్ళేదో నా కోసం మర్డర్ ప్లాన్స్ చేస్తున్నారు కానీ, వాళ్ళేదో నన్ను చంపాలని పథకరచన చేస్తున్నారు కానీ, నేను నా అంతటి నేనుగా ప్రాణం పెట్టడానికి ఇక్కడికి వచ్చానన్న సత్యాన్ని మాత్రం వాళ్ళు గ్రహించలేకపోతున్నారు. చివరి ప్రార్థన ఆ ఒలీవ కొండ దిగువ భాగాన ఉన్న గెత్సెమనే తోటలోనే ముగిసింది ప్రియులారా. ఆ ప్రార్థన కూడా మనం జాగ్రత్తగా దైవ గ్రంథంలో నుండి చూడగలిగితే అదే లూకా సువార్త 22వ అధ్యాయము 39వ వచనంలో అది వ్రాయబడింది. లూకా సువార్త 22వ అధ్యాయము 39వ వచనంలో ఆయన చివరి ప్రార్థనను గురించినటువంటి సందర్భాలు వ్రాయబడ్డాయి. చూడండి ప్రియులారా, లూకా సువార్త 22వ అధ్యాయం 39వ వచనం. కిద్రోను వాగు దాటిన తర్వాత జరిగినటువంటి సంఘటన ఇది. తర్వాత ఆయన బయలుదేరి 39వ వచనం, తర్వాత ఆయన బయలుదేరి తన వాడుక చెప్పున ఒలీవల కొండకు వెళ్ళగా శిష్యులను ఆయన వెంట వెళ్ళిరి. చూసారా, తర్వాత ఆయన వాడుక చెప్పున ఎక్కడికి వెళ్ళారట? ఒలీవల కొండకు వెళ్ళారు, కిద్రోను వాగు దాటి. అదే మీకు ఇప్పుడు యోహాను సువార్తలో నోట్ చేయబడిన సందర్భాన్ని చూపించాను. కొంత అచ్చట కొంత ఇచ్చట, రైట్. ఆయన కిద్రోను వాగు దాటి ఒలీవల కొండకు వెళ్ళగా శిష్యులను ఆయన వెంట వెళ్ళిరి. ఆ చోటు చేరి ఆయన వారితో, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు ప్రార్థన చేయుడని చెప్పి వారి యొద్ద నుండి రాతివేత దూరము వెళ్ళి మోకాళ్ళుని, తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్తమే సిద్ధించునుగా అని ప్రార్థించెను. అప్పుడు పరలోకము నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరిచెను. ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయను. చూసారా, ఇదంతా కూడా అక్కడ జరిగినటువంటి ఒలీవ కొండ ప్రాంతంలో జరిగినటువంటి సంఘటన. ఇక కాసేపట్లో ఆయన అరెస్ట్ అయిపోబోతున్నాడు. ఇదంతా ఆయన అరెస్ట్కి ముందు జరిగింది. ఇదంతా రాత్రి వేళ. ఈ జరిగే సంఘటనలన్నీ ఎప్పుడు జరుగుతున్నాయి? రాత్రి వేళ జరుగుతున్నాయి. ఇక కాసేపట్లో ఆయన అరెస్ట్ కాబోతున్నాడు. కాసేపట్లో ఆయన బంధించి తీసుకెళ్ళిపోతారు. కానీ ఆయన సంసిద్ధత, ఏ విధంగా ఆయన సంసిద్ధత వ్యక్తం చేస్తున్నాడు. చాలామంది దుర్మార్గులు, మత ఛాందస్వాదులు, యేసుక్రీస్తు భయపడిపోయాడు, మరణానికి భయపడిపోయాడు, మరణం అంటే వణికిపోయాడు, ఇంకేం చేయాలని దారి లేక యేసుప్రభు తండ్రిని ప్రార్థిస్తున్నాడు, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు, ఎందుకంటే మరణించడం ఆయనకి ఇష్టం లేదు, యేసుకు మరణించడం ఇష్టం లేదు అనే చెత్త ప్రసంగాలు, చెత్త వాదనలు వినిపించారు. బైబిల్ వాళ్ళకి అర్థమే కాదు. జరగబోతున్న కార్యక్రమం ఒక మహాభయంకరమైన కార్యక్రమం. కొల్లబొడి చేయబోతున్నారు ఆయన్ని. ఎక్కడ పడితే అక్కడ కొల్లబొడి చేస్తారు కాసేపట్లో ఆయన్ని. ఆయన శరీరం మీద ఏ ప్రాంతాన్ని విడిచిపెట్టకుండా భయంకరంగా పొడిచేటువంటి పరిస్థితి కాసేపట్లో జరగబోతుంది. అలాంటి పరిస్థితిని ఎదుర్కోవడానికి వెళుతున్న ఏ వ్యక్తిలో అయినా ఒక రకమైన ఉద్వేగం ఉంటుంది. అవునా కాదా మీరు ఆలోచించండి. ఒక భయంకరమైన ఉద్వేగం. ఆయన
తన రక్తాన్ని ప్రవహింపజేసేటువంటి పరిస్థితి కాసేపట్లో ఎదురు కాబోతుంది. అది మామూలు కార్యక్రమం కాదు, ఈ ప్రపంచ చరిత్రనే మార్చేటువంటి కార్యక్రమం. అమ్మో, అది చాలా గొప్పదైన దైవ కార్యక్రమం. ఆ దైవ కార్యక్రమం అలా జరిగితే కానీ ఆయన చాలామందిని రక్షణలోనికి నడిపించలేడు. ఏమాత్రం చిన్న తేడా వచ్చిన పరిస్థితి మొత్తం ఏమైపోతుంది? తలకిందులైపోతుంది. ఏమాత్రం చిన్న తేడా జరిగిన పరిస్థితి మొత్తం తలకిందులైపోతుంది. శరీరధారిగా ఉన్నాడేమో, ఆయన కూడా ఆ టెన్షన్లో ఉన్నాడు. సో దానితో ఆయన అక్కడ ప్రార్థన చేస్తూ తండ్రిని అడిగాడు, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు అన్నాడు. గిన్నె నా యొద్ద నుండి తొలగించు అంటే మరణాన్ని తీసేయని కాదు. అక్కడ గిన్నె నా యొద్ద నుండి తొలగించంటే మరణాన్ని తీసేయని కాదు. ఆ శ్రమను నేను భరించలేనేమో, ఇంత శ్రమ నేను భరించలేనేమో, ఇంత భయంకరమైన శ్రమ నేను భరించలేనేమో, ఆ శ్రమలో ఏదైనా కొంత తగ్గే అవకాశం ఉందా అనేదే ఆయన ప్రార్థన తప్పితే మరణాన్ని తీసేయి, నేను మరణించడానికి ఇష్టపడట్లేదు, ఈ మరణంలో నుంచి నన్ను విడిపించేయి అని మాత్రం ఆయన ప్రార్థన కాదు. నీ చిత్తమైతే ఈ గిన్నె, నేను తాగవలసిన గిన్నెలోనిది మీరు తాగగలరా? అందులో భయంకరమైన శ్రమ ఉంది. ఆ శ్రమ నన్ను మించిపోయినదైతే, ఒకవేళ నేను అంత మించిపోయిన శ్రమను నేను మోయలేనేమో, అంత భారం నేను మోయలేనేమో, అంత బరువు నా మీద ఉంటే కష్టమేమో అనేది శరీరధారిగా ఉన్నాడు కనుక ఆయనకు వచ్చినటువంటి ఒక చిన్నపాటి సందేహం. అందుకే తండ్రితో మాట్లాడుతున్నాడు, తండ్రిని అడుగుతున్నాడు, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు. అప్పుడు తండ్రి సమాధానం ఇచ్చారు. ఏమన్నా తెలుసా? దూతను పంపించి బలపరిచారు. నాయన, ఇది నీవు భరించగలిగినదే, ఈ శ్రమ నీవు భరించగలిగినదే, ఇదే నా చిత్తము గనుక నువ్వు ప్రొసీడ్ అయిపో, యు కెన్ ప్రొసీడ్. అప్పుడు ఏం జరిగిందో చూడండి ప్రియులారా, అద్భుతాలు కనబడతాయి ఇప్పుడు మనకి. ఇప్పటి వరకు ఎంతోమంది అవాస్తవాలు మాట్లాడేశారు. ప్రభువుకు భయం, మరణం అంటే భయం, మరణం ఆయనకి ఇష్టం లేదు, మరణించడానికి ఆయన సంసిద్ధత వ్యక్తం చేయలేదు, భయపడిపోయాడు, ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు సమాజంలో చాలామంది మాట్లాడేశారు. కానీ మరణానికి ఆయన ఎంత సంసిద్ధంగా ఉన్నాడో ఇప్పుడు మనం జాగ్రత్తగా దైవ గ్రంథంలో నుండి చూడగలిగితే అదే యోహాను సువార్త 18వ అధ్యాయము ప్రారంభం నుండి చదువుదాం ప్రియులారా. యేసు ఈ మాటలు చెప్పి తన శిష్యులతో కూడా కెద్రోను వాగు దాటిపోయిను. అక్కడ ఒక తోట ఉండెను, దానిలోనికి ఆయన తన శిష్యులతో కూడా వెళ్ళెను. యేసు తన శిష్యులతో పలుమార్లు అక్కడికి వెళ్ళుచుండువాడు గనుక ఆయనను అప్పగించి యోధాకు ఆ స్థలము తెలిసి ఉండెను. అప్పగించేవాడికి అన్నీ తెలియాలి, అప్పగించేవాడికి అన్నీ తెలియాలి. సో ఆ స్థలము అతనికి ఏమై ఉండెను? తెలిసి ఉండెను. కావున యూదా సైనికులను, ప్రధాన యాజకులు, పరిసయ్యులు పంపిన బంట్రోతులను వెంటబెట్టుకుని, కావున యూదా సైనికులను, ప్రధాన యాజకులు, పరిసయ్యులు పంపిన బంట్రోతులు, ఒక పక్క రోమా సైనికులు ఉన్నారు, ప్రధాన యాజకులు, పరిసయ్యులు కూడా మళ్ళీ పర్సనల్గా ఎవరిని పంపించారు? బంట్రోతులను పంపించారు. అబ్బా, ఎంత ఖర్చు పెడుతున్నారు చూడండి. బంట్రోతులను వెంటబెట్టుకుని దివిటీలతోనూ దీపములతోనూ ఆయుధములతోనూ అక్కడికి వచ్చెను. దివిటీలతోనూ దీపములతోనూ, తర్వాత ఏంటి? ఆయుధములతోనూ. రాత్రిపూట కదా, ఒక పక్క దివిటీలు, మరో పక్క దీపాలు, ఇంకో పక్క ఆయుధాలు. ఆయుధాలు ఎందుకండి ఆయన పట్టుకోవడానికి? నాకు అర్థం కాదు. ఆయుధాలతో పనేముంది అసలు? కానీ వాళ్ళకున్న కక్షకు అవన్నీ తార్కాణాలుగా మనకు కనబడతాయి. ఆయుధాలతోనూ అక్కడికి వచ్చాను. యేసు తనకు సంభవింపబోనవన్నీ ఎరిగినవాడై వారి యొద్దకు తానే వెళ్ళి, చూడండి ఎంత బాగుందో. మరి భయపడేవాడైతే ఒలేవకొండ దాటి అటుగా పరిగెత్తి వెళ్ళిపోవాలి, అంతే కదా? ఒలేవకొండ దాటుకుని అటుగా పరిగెత్తుకుని వెళ్ళిపోవాలి. కానీ తానే వారి యొద్దకు ఏం చేశాడట? తానే వారి యొద్దకు వెళ్ళి మీరెవరిని వెతుకుచున్నారని వారిని అడిగాను. చూసారా, ఏమని అడిగాడు? మీరు ఎవరిని వెతుకుచున్నారని వారిని అడిగాను. ఎంత ధైర్యం చూడండి. మరణానికి ఆయన ఎంత సంసిద్ధంగా ఉన్నాడు చూడండి. మరణానికి ఆయన భయపడట్లేదు, మరణానికి ఆయన కృంగిపోవట్లేదు, పారిపోవాలనుకోవట్లేదు, ఈ మరణాన్ని తప్పించుకోవాలని అనుకోవట్లేదు. గిన్నె అనగానే మరణం కాదు ప్రియులారా, నాకు శిలువ మరణం తప్పించేమని అడగట్లేదు ఆయన. మరణానికి ఆయన ఎలా ఉన్నాడు? సంసిద్ధంగానే ఉన్నాడు. చూడండి, వారు నజరేయుడైన యేసుని
ఆయనకు ఉత్తరమీయగా మీరు ఎవరిని వెతుకుతున్నారయ్యా అని అడిగాడు. అప్పుడు వాళ్ళు అంటున్నారు, మేము నజరేయుడైన యేసుని వెతుకుతున్నాం. ఈ దీపాలు, ఈ దివిటీలు, ఈ ఆయుధాలు, ఈ బలగం ఇదంతా ఆయన కోసమే, ఆయన వెతుకుతున్నాం. ఆయన వారితో అంటున్నాడు, నేను యేసు, ఆయనను నేనే. చూసారా, మీరు ఎవరినైతే వెతుకుతున్నారో ఈ రాత్రిపూట ఆయనను నేనే. మరణానికి ఎదురెళ్ళి నిలబడ్డాడు. పారిపోయాడని చెప్తారేంటండి దౌర్భాగ్యులు. మరణానికి ఎదురెళ్ళి నిలబడ్డాడని బైబిల్ చెబుతుంటే భయపడిపోయాడు, పారిపోయాడు, అలా అయిపోయాడు, ఇలా అయిపోయాడు, ప్రార్థన చేసేసాడు, అది చేసేసాడు. ఏంటండి ఈ మూర్ఖుల వాదన? వాళ్ళకి బైబిల్ తెలుసా? వాళ్ళు బైబిల్ చదివారా? చదవలేదు. వాళ్ళకి బైబిల్ అర్థమైందా? అర్థం కాలేదు. తనంతట తానుగా మరణానికి ఎదురెళ్ళి నిలబడ్డాడు. ఎస్, మీరు వెతుకుతున్న యేసును నేనే. అరెస్ట్ మీ, అరెస్ట్ చేసుకోండి. మీరు వెతుకుతున్న యేసును నేనే అన్నాడు. అక్కడ మరణం విషయంలో ఆయన ఏ విధమైన సంసిద్ధత కలిగి ఉన్నాడు, మరణం విషయంలో ఏ విధమైన ఎదురు వెళ్ళి నిలబడగలిగే ధైర్యం కలిగి ఉన్నాడు మనకి ఇక్కడ అర్థమవుతుంది ఈ మాటలు చదువుతుంటే. ప్రియులారా, ఆయనలో భయం లేదని, ఆయన మరణానికి భయపడేవాడు కాడని, అసలు మరణించడానికే ఈ లోకానికి వచ్చాడని ఆ వాస్తవాలు మనకు అర్థమవుతున్నాయి ఇక్కడ. ఆ తదుపరి సందర్భాలను మీరు జాగ్రత్తగా చూడగలిగితే, ఆయనను అప్పగించిన యోధా కూడా వారి వద్ద నిల్చున్నాడు. వారితో పాటు వీడు కూడా వచ్చాడు. ఎందుకంటే వీడు బ్రోకర్ కదా, ఏదో కొంచెం ఆయన అప్పగిస్తే ఈయనకి డబ్బులు ముడతాయి. సో వీడు బ్రోకర్ చేయడానికి, బ్రోకర్ పని కోసం వచ్చాడు. నేను ఆయన్ని మీకు అప్పగిస్తాను. వెన్నుపోటుదారుడు. యూదులు ఎవరైనా తారసపడినప్పుడు ఒకరికొకరు ముద్దు పెట్టుకోవడం అలవాటు. కానీ వీడు ఆ ముద్దును వెన్నుపోటు పొడవటానికి వాడేశాడు. ముద్దును దేనికోసం వాడాడు? వెన్నుపోటు కోసం వాడాడు. రైట్. అప్పుడు చూడండి ఏం జరిగిందో. ఆయన అప్పగించిన యోధాయు వారి వద్ద నిలిచుండెను. ఆయన నేనే ఆయనని వారితో చెప్పగా, మళ్ళీ రెండోసారి నేనే ఆయనని వారితో చెప్పగా వారు వెనకకు తగ్గి నేల మీద పడిరి. చీకటి కదా, వెనక్కి తగ్గుతున్నారు, భయపడుతున్నారు వాళ్ళు. ఏంటింత ధైర్యంగా ఎదుర్కొన్నాడు? ఏ ఖైదీ అయినా పారిపోతాడు కదండి. అక్రమకారుడైతే ఏమవుతాడు? పారిపోతాడు. ముద్దా అయితే ఏం చేస్తాడు? పారిపోతాడు. నిర్దోషి మరణించటానికే ఈ లోకానికి వచ్చాడు. పారిపోవాల్సిన అవసరం ఉందండి ఆయనకి? ధైర్యంగా ఎదుర్కొన్నాడు. ధైర్యంగా ఎదుర్కొని ఆయన దగ్గరకు వచ్చాడు. ధైర్యంగా నిలబడ్డాడు. నా వాళ్ళ ముందు నిలబడ్డాడు. ఎస్, నేనే ఆయనను అని మరలా చెప్తున్నాడు. అంటే అరెస్ట్ చేయండి అయ్యా, నేను అరెస్ట్ చేసుకోండి. నేను వచ్చిందే చచ్చిపోవడానికి, నేను వచ్చిందే ప్రాణం పెట్టడానికి, ఆ మహా గొప్పదైన కార్యాన్ని జరిగించటానికి, ఆ మహాలోకం నుంచి ఈ లోకానికి నేను వచ్చాను. తర్వాత మాట మనం చూడగలిగితే ప్రియులారా, యేసు వారితో నేనే ఆయనని మీతో చెప్పుతున్న కనుక మీరు 7వ వచనం, మరలా ఆయన మీరు ఎవరిని వెతుకుచున్నారని వారిని అడిగాను. పడిపోయి మళ్ళీ లేచి అలా చూస్తున్నారు వాళ్ళు. వెనక్కి తగ్గిన వాళ్ళు చూస్తున్నారు. ఆయన మరలా అంటున్నాడు, నేనే ఆయనని చెప్పిన తర్వాత మీరు నన్ను వెతుకుచున్న 7వ వచనం, మరలా ఆయన మీరు ఎవరిని వెతుకుచున్నారని వారిని అడిగినందుకు వారు నజరేయుడని యేసునని చెప్పగా యేసు వారితో నేనే ఆయననని మీతో చెప్పి తిని గనుక. నేను మళ్ళీ రెండోసారి నేనే ఆయననని మీతో చెప్పి తిని గనుక మీరు నన్ను వెదకుచున్న ఎడల అమాయకులు వీళ్ళని ఏం చేయకండి, వదిలేయండి. వాట్ ఎ వండర్ఫుల్ లవ్. ఆ అర్ధరాత్రి పూట వాళ్ళ దగ్గర ఆయుధాలు ఉన్నాయి. ఒకవేళ శిష్యుల్ని ఏమైనా కొడితే కొట్టొచ్చు, చంపితే చంపొచ్చు. అలాంటివి జరగకూడదు. నా వల్ల నా శిష్యులు ఇబ్బంది పడకూడదు, వాళ్ళు బాగుండాలి. నేను వచ్చిందే వీళ్ళందరినీ కాపాడడం కోసం. ఎక్కడ వాళ్ళ మీద దాడి జరుగుతుందో అని గమనించిన యేసుక్రీస్తు ప్రభువారు, మీరు వచ్చింది నా కోసం, ఈ ఖర్చంతా నా కోసం, మిమ్మల్ని పంపించిందే నా కోసం, మీరు వచ్చిందే నన్ను చంపడం కోసం. నన్ను చంపడం కోసం వచ్చారు కనుక నన్ను చంపండి. మీరు వెతికేది నన్నే అయితే అమాయకులైన వీళ్ళని వదిలేయండి. అక్కడే ఒక విషయం మనకు అర్థమవుతుంది. అదేంటో తెలుసా? యేసు అమాయకుల్ని బలి కాకుండా కాపాడడానికి వచ్చాడు. అది ఆయన ప్రేమ సంకల్పం, అది ఆయన దయాపూర్వక సంకల్పం. ఆయనతో కూడా ఉన్నవారిని ఆయన బ్రతకనిస్తాడు తప్ప చావనివ్వడు. ఆయనను వెంబడించే వారిని ఆయన చావనివ్వడు, ఆయన వారిని అలా మరణించనివ్వడు అనే వాస్తవాన్ని మనకి ఇక్కడ చెప్పకనే చెబుతున్నాడు. ప్రియులరా, యేసుక్రీస్తు వాళ్ళను రక్షించుకున్నాడు. ఆ సమయంలోనే మీరు వాళ్ళను పోనీయండి. మీరు అరెస్ట్ చేయాల్సింది నన్ను కదా,
మీరు వచ్చింది నా కోసం కదా, మీరు చంపాలనుకుంటున్నది, మీరు వెతుకుతున్నది నన్ను కదా. సో వాళ్ళను పోనీయండి, నన్ను అరెస్ట్ చేయండి, నన్ను అరెస్ట్ చేయండి. ఆయన ఎంత గొప్ప సంసిద్ధత, ఎంత గొప్ప సిద్ధపాటు. పస్కా పశువు వలె నేను వధింపబడడానికే ఈ లోకానికి వచ్చాను, నా ప్రాణాన్ని ధారపోయటానికే ఈ లోకానికి వచ్చాను. దేవుడు ఏర్పరిచిన నియమం ఇది. 100 కొలది గొర్రెలు బలవుతుంటే రక్తం వాగులో ప్రవహిస్తుంది. ఇక మీదట ప్రవహించాల్సింది గొర్రెల యొక్కయు మేకల యొక్కయు రక్తము కాదు, మరెవరి రక్తం? నా రక్తం. నా రక్తమే ఈ ప్రపంచ మానవాళిని శుద్ధి చేయగలిగేది. ఈ విశ్వాసం అందరిలోనికి రావాలి గనుక ఇదిగో గొల్గొతా కొండ మీద నేను మరణించబోతున్నానని యేసుక్రీస్తు ప్రభువారు తన మహా గొప్పదైన బలియాగాన్ని అక్కడ జరిగించారు. అదే పస్కా పశువుకు నిజస్వరూపమైన క్రీస్తు యేసు వారి మరణం. పస్కా పశువుకు నిజస్వరూపమైన క్రీస్తు యేసు వారి మరణం ప్రియులరా. ఆ మరణం చాలా చాలా అద్భుతమైన మరణం. అది ఆయన ఇష్టపడి జరిగించిన కార్యం, కష్టపడి కాదు. ఆయన ఎక్కడ కష్టపడలేదు. చూడండి యోహాను సువార్త 10వ అధ్యాయము. అదే యోహాను సువార్త 10వ అధ్యాయము 15వ వచనం. అదే యోహాను సువార్త 10వ అధ్యాయము 15వ వచనం. తండ్రి నన్ను ఎలాగున ఎరుగునో, నేను తండ్రిని ఎలాగూ ఎరుగుదునో, అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును, నా గొర్రెలు నన్ను ఎరుగును, మరియు గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను. ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలు అనగా అన్యజనులు కూడా నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకొని రావలను, అవి నా స్వరము వినును. అప్పుడు మంద ఒక్కటి, గొర్రెల కాపరి ఒక్కడును అగును. నేను దాన్ని మరలా తీసుకున్నట్లు నా ప్రాణము పెట్టుచున్నాను. ఇష్టపడా కష్టపడా? ఇష్టపడా కష్టపడా? ఇష్టపడి. తర్వాత చూడండి ఏమంటున్నాడు, ఇందువలననే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు, ఎవడునూ నా ప్రాణము తీసుకొనడు, నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను. దాని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాన్ని తిరిగి తీసుకొనుటకు నాకు అధికారము కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొంది తిని అన్నాడు ప్రియులారా. ఆ విధంగా ఆ రాత్రికాల సమయంలో యేసుక్రీస్తు ప్రభు వారి సంసిద్ధతను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే మరణించటానికి ఆయన ఎప్పుడూ రెడీగా ఉన్నాడు తప్ప ఆయన ఎప్పుడూ వెనక్కి తగ్గిపోలేదు. అంటే గిన్నె తొలగించు అనే మాట చూపించి ఎంతోమందిని వక్ర మార్గంలోనికి నడిపిస్తున్నారు చాలామంది దొంగలు. దానికి సరైన అర్థం తెలియక, సరైన భావం తెలియక, అవును మరణాన్నే తప్పించమని ఉంటాడు యేసుక్రీస్తు అని అనుకుంటున్నారు చాలామంది అజ్ఞానులు. మనం ఒకవేళ పొరబడి ఉండొచ్చు, దాన్ని దిద్దుకోవాల్సిన అవసరం ఉంది ప్రియులారా. గిన్నె అనగానే ఆయన అనుభవించేటువంటి కఠోరమైన ఘోరమైన శ్రమ, అది ఆయనకు మించిన బరువేమో. ఎందుకంటే శరీరధారిగా ఉన్నాడు కదా, ఆయన శరీరధారిగా ఉన్నాడు, దేవుడుగా రాలేదు, ఒక శరీరధారిగానే వచ్చాడు, రక్తమాంసాలు కలిగిన వాడుగా వచ్చాడు. ఇప్పుడు మోయలేని బరువు ఆయన మీద పడితే, ఒకవేళ మోయలేకపోతే ఏంటి పరిస్థితి? అందుకని ఆ భారాన్ని గురించే దేవుని దగ్గర ప్రార్థన చేశాడు తప్ప మరణాన్ని తప్పించమని మాత్రం యేసుక్రీస్తు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రార్థన చేయలేదు ప్రియులారా, చేయలేదు. పస్కా పశువుగా వధింపబడ్డాడు. ఆ పస్కా పండుగ రోజునే అసలైన పస్కా పశువు వధింపబడింది. పాత నిబంధన అంతా ఛాయ, క్రొత్త నిబంధనలో జరుగుతున్నదంతా నిజస్వరూపం అనే వాస్తవాన్ని తెర మీదకి తెచ్చినటువంటి ఒక అపూర్వమైన సంఘటన ఆ యేసుక్రీస్తు ప్రభువారి వధ, ఆయన మరణం. ఆయన మరణం. ఈరోజు గుడ్ ఫ్రైడే పేరుతో చాలామంది ఈ పండగ అంటూ జరుపుకుంటున్నారు, కానీ అక్కడ అసలైన పండుగను గురించి ఒక విశేషమైన సందర్భాన్ని క్రొత్త నిబంధనలో పౌలు గారి ద్వారా దేవుడు రాయించాడు. ఒకసారి అది చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6, 7, 8 వచనాలు జాగ్రత్తగా పరిశీలన దృక్పథంతో చూడండి ప్రియులారా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6, 7, 8 వచనాలు. మీరు అతిశయపడుట మంచిది కాదు, పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులిజేయునని మీరు ఎరుగరా? మీరు పులిపిండి లేనివారు గనుక క్రొత్త ముద్ద అగుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. క్రొత్త ముద్ద అగుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఇంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడిన గనుక. ఎవరట? క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడిన గనుక కిద్రోను వాగులో గొర్రెల రక్తం ప్రవహించాల్సిన అవసరత లేదు. ఇప్పుడు మన కొరకు ప్రవహించిన రక్తం ఎవరిది? ప్రభువుది. క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడిన గనుక పాతదైన పులిపిండితోనైనను.
ఇంతకీ ఆ పాతదైన పులిపిండి ఏంటట? దుర్మార్గత, దుష్టత్వము. మనుషుల నరనరాల్లో పేరుకుపోయిన దుర్మార్గత, పేరుకుపోయిన సాతాను యొక్క తత్వం, దుష్టుని యొక్క తత్వం, దుష్టత్వము. ఆ దుష్టత్వము, దుర్మార్గతను పులిపిండితోనైనను కాకుండా నిష్కాపట్యము, సత్యము, వాక్యము అను పులియని రొట్టెతో పండుగ ఆచరించే పరిస్థితిలోనికి యేసుక్రీస్తు ప్రభు క్రొత్త నిబంధన గ్రంథకాలపు ప్రజలందరినీ కూడా నడిపించడం అనేది జరిగింది. అది ఆ రోజు దానికి పునాది వేయబడింది. ప్రియులారా, ఈరోజు ఒక కొత్త నిబంధన కాలపు పస్కాను మనం ఆచరించడానికి పులియని రొట్టెతో, దుర్మార్గత, దుష్టత్వమును ఆ పులిసిన పిండిని తీసివేసి మనలో నుండి పులియని రొట్టెతో, నిష్కాపట్యము, సత్యమును వాటితో పండగ ఆచరించటం అనగా ప్రతిదినము ఆయన కొరకు బ్రతకటం, ఆయన మరణానికి సాదృశ్యంగా బాప్తిస్మం పొందినటువంటి మనమందరం కూడా ఆయనలో ఉంటూ ఆయన కొరకు మేమున్నామంటూ ఆయన నామ మహిమార్థమై ఈ భూమి మీద మన శరీరాన్ని అనగా సంఘాన్ని ముందుకు కదిలింప చేయటం, ఆ సంఘానికి యేసుక్రీస్తు ప్రభు వారికి మహిమ తీసుకొచ్చే వధువుగా గొప్పదైన అలంకారాన్ని జరిగించటం, ఇవన్నీ కూడా మనందరి మీద ఉన్నటువంటి బాధ్యతలు. ప్రియులారా, వీటన్నిటికీ ఆ రోజే అంకురార్పణ జరిగింది. ఇది యేసుక్రీస్తు ప్రభు వారి మరణంలో దాగి ఉన్న అత్యద్భుతమైన పరమార్థం.